హలో గాయస్, ఈరోజైతే పొద్దున్నే లేచేసి తలస్నానం అయితే చేసి గుడికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. ఎందుకంటే టుడే మోస్ట్ స్పెషల్ తొలి ఏకాదశి. వావ్! ఇక లేట్ చేయకుండా గుడికైతే స్టార్ట్ అయిపోతాం. చలో గుళ్ళోకి అయితే ఎంటర్ అవ్వగానే కొంతమంది భక్తులు అయితే ఫోటోలు వీడియోలతో మరి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇంకా అట్లా నడుచుకుంటూ దేవుడి దర్శనానికి అయితే బయలుదేరేసాను. నేనైతే ఈ గుడికి రావడం ఇది రెండోసారి. మొదటిసారి మా ఫ్రెండ్స్తో ఈ గుడికి వచ్చినప్పుడు సరిగా దేవుడిని అయితే చూడలేకపోయాను. రెండోసారి వచ్చినప్పుడు జనాలు తక్కువ ఉండడంతో ఈసారి అయితే ఆ భాగ్యం అయితే నాకు కలిగింది. ఇంకా మా ఫ్రెండ్ గారి విషయానికి వస్తే గుడికి వచ్చినా కూడా ఆఫీస్ కాల్తో బాగా బిజీ అయితే అయిపోయినాడు. ఇంకా ఆ విషయం పక్కన పెడేస్తే అదీ కాక ఈరోజు తొలి ఏకాదశి కావడంతో భక్తులందరూ గుడికి చాలామంది వస్తూ ఉన్నారు. దాంతో గుడి అంతా క్రౌడ్ అయిపోయింది. ఇంకా చేసేది ఏమి లేక దేవుడిని దర్శించుకొని బయటకైతే వచ్చేస్తూ ఉన్నాను. దారిలో వచ్చేటప్పుడు గోవిందరాజస్వామి నామాలు అయితే కనిపించాయి. దాని అయితే జూమ్ చేసి బాగా చూస్తూ ఉన్నాను. ఇంకా బయటకు వచ్చేసే సమయంలో మా ఫ్రెండ్ గారు అయితే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా అట్లా వచ్చి అట్లా బండ మీద కూర్చొని ఇంకా దారిలో వచ్చేటప్పుడు ఏంటంటే ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే కనిపించింది. స్వామివారిని దర్శించుకొని అట్లా బయటకు వస్తుండగా బయటకు మాకైతే ఒక పచ్చని పూల తోట అయితే కనిపించింది. అక్కడ ఏమంటే చాలా రకరకాల పూలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాటిని వీడియో షూట్ చేసుకుంటూ అట్లా కాలక్షేపం అయితే చేసాను. దాంతోపాటు ఏంటంటే ఇంకొక పూల చెట్టు అయితే బాగా కనిపించింది. అది చూడడానికి అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. అట్లా వీడియో పైకెత్తి అట్లా చూపిస్తూ ఉంటే మా ఫ్రెండ్ గారిని ఏం ట్రై ఎర వేశారని చెప్పి తిడతా ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.